మున్సిపల్ ఎన్నికలు వనపర్తి కాంగ్రెస్లో సెగలు పుట్టిస్తుంది. ఇప్పటికే గ్రూపు రాజకీయాలతో సతమతమవుతున్న అధికార పార్టీలో మరో వర్గపోరు తెరలేచింది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్ పదవి అనర్హులకు కేటాయించారని 3వ వార్డు కౌన్సిలర్ చీర్ల రజని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి అసలైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిలర్ పదవికి పార్టీకి రాజీనామా చేసిన వనపర్తి మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ చీర్ల రజని దంపతులతో మా ప్రతినిధి నరేంద్రచారి ఫేస్ టు ఫేస్. చీర్ల రజని చందర్ ఇప్పుడు వనపర్తి జిల్లా కేంద్రంలో పూర్తి స్థాయిలో ఇద్దరు పేరే వినిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్గా పదవిగా ఇక్కడ మరొకరికి దక్కడంతో ఇప్పుడు ఈ ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ ఇద్దరు కూడా రాజీనామా చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు వనపర్తిలో రాజకీయ రగడ కొనసాగుతుంది. వనపర్తికి సంబంధించి కూడా రాజకీయంగా వీళ్ళు ఎందుకు దూరం అయ్యారు, అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపైన చీర్ల రజని అలాగే చీర్ల చందర్ మనతో పాటు ఉన్నారు. వారిద్దరు మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జరిగింది? అసలు మీకు పార్టీకి రాజీనామా చేశారా, పార్టీతో పాటు పదవి కూడా రాజీనామా చేశారా, ఏం జరిగిందమ్మా? కాంగ్రెస్ పార్టీ నుంచి నేను 3వ వార్డుగా అభ్యర్థిగా పోటీ చేసి నేను భారీ మెజారిటీతో గెలిపించారు నన్ను నా 3వ వార్డు ప్రజలు. సార్ ఎమ్మెల్యే గారు మాకు చైర్పర్సన్ పదవికి అవకాశం కల్పిస్తామని మాటిచ్చినందుకే నేను పోటీ చేయడం జరిగింది. చివరి నిమిషంలో సార్ మాట తప్పిండు. మాకు మాట ఇచ్చినందుకే నేను నామినేషన్ వేయడం జరిగింది. చివరి నిమిషంలో ఒక 10 నిమిషాల ముందు మాట తప్పాడు. అందుకే నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే నేను చైర్పర్సన్ ఇస్తానన్న ఒక 2 సంవత్సరాల నుంచి నా భర్తకు మాట ఇచ్చి చెప్పిండు, మీకు అవకాశం ఖచ్చితంగా కల్పిస్తాను, చైర్పర్సన్ అవకాశం ఖచ్చితంగా నీవు నామినేషన్ వేయమ్మా అని నా భర్తకు చెప్తే నేను నామినేషన్ వేయడం జరిగింది. నా ప్రజలు నన్ను నమ్మి భారీ అంటే వనపర్తి జిల్లాలోనే నేను భారీ మెజార్టీతోనూ గెలుపొందాను. చైర్పర్సన్ అవకాశం ఇస్తా అని చెప్పుకుంటూ వచ్చి చివరి నిమిషంలో మాట తప్పిండండి. ఆ బాధాకరమైన పరిస్థితిలో నేను చాలా బాధపడి నాకు ఆ సమయంలో ఏం చేయాలో అర్థం అవ్వలేదు. చాలా మనసు బాధ అనిపించి నేను నా పదవికి రాజీనామా చేసి ఆర్డీఓ గారికి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఏమంటుండే ఎమ్మెల్యేతో మీరు కలిశారా, కలిస్తే ఏమంటుండే? ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే గారు మాకేం కలవలేదండి ఇప్పటివరకు అయితే. చేయలేదు, అసలు కలవలేదు. మా దగ్గర ఏ సంప్రదింపులు కూడా జరగలేదు. మేము పార్టీకి కూడా రాజీనామా చేయడం జరిగింది. పదవికి చేశాము, పార్టీకి కూడా చేసాము. ఒకవేళ అధిష్టానం ఏమన్నా సూచనలు ఇచ్చి మరి పార్టీలోకి రావాలంటే మీరు వెళ్తారా? ఇంక ఇప్పుడు మేమున్న పరిస్థితిలో మేము అంత ఆలోచించుకోలేదండి. ఎందుకంటే మేము మాతో పాటు వార్డు ప్రజలు కూడా ఎంత బాధపడుతున్నారు చూడండి. వాళ్ళు మమ్మల్ని నమ్మి వాళ్ళు చైర్పర్సన్ అయ్యి వస్తుంది మా వార్డు ఆమె అని వాళ్ళు ఎంతో సంతోషంతో నా కోసం ఎన్నంటూ ఉండి కృషి చేసి వాళ్ళు రాత్రింబవళ్ళు మాతో పాటు నిద్ర మానేసి తిండి మానేసి మా కోసం తిరిగి వాళ్ళు నన్ను గెలిపించారు. వాళ్ళు నువ్వు వీడేం టెన్షన్ పడకోదినమ్మా, మీరు అక్కడ చూసుకోండి అని. అక్కడ మాకు మాట ఉంది, మేము ఇక్కడనే కృషి చేస్తామని మేము అక్కడ నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడ పని చేసి గెలిపించుకొని పోవడమే మా బాధ్యతగా మేము ఇక్కడ గెలిచి వెళ్ళాము. ఇంకా అక్కడ ఏం సమస్య ఉండదు అనుకున్నాం, కానీ మాకు ఎమ్మెల్యే ఇంత మాట ఇచ్చి ద్రోహం చేస్తాడని అనుకోలేదండి. చాలా 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 బాధలో ఉన్నాం మేము. ఇంకా ఏం నిర్ణయాలు ఆలోచించుకోలేదు మేము. అలాగే చీర్ల రజని భర్త చంద్ర కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు జరిగిన అన్యాయం ఏంటి? అసలు మీకు ఎప్పటి నుంచి హామీ ఇస్తూ వస్తున్నారు? ఎలక్షన్ కంటే ముందు నుంచి హామీ ఇస్తున్నారు. ఎలక్షన్ మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఇచ్చిన తర్వాత కూడా మాకు ఖచ్చితంగా నీకు వచ్చే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ చైర్పర్సన్ అవకాశం ఖచ్చితంగా నేను కూర్చోబెడతానని నాకు మాట ఇచ్చిన మాట వాస్తవాన. ఇది ఆన్ రికార్డ్ అనేది. ఇది ఎమ్మెల్యేగా మేఘారెడ్డి వివరణ అడిగినా మీకు అదే చెప్తాను. అది గత 2 సంవత్సరాల నుంచి కూడా మనకి ఇదే మాట చెప్పుకుంటూ పోతా. అంటే బిఫోర్ ఇవన్నీ రిజర్వేషన్స్ కాకముందు కూడా మనకు కంటిన్యూగా మనకే చెప్తా పోయినా. దాని తర్వాత కూడా మనకి ఏమైనా రిజర్వేషన్ వచ్చిన తర్వాత లేడీ రిజర్వేషన్ అయిందన్న. దాని తర్వాత కూడా మేము పోయి అడిగామన్నా, అన్న ఇప్పుడు మాకైతే మాట ఇచ్చారు కదా, ఇప్పుడు లేడీ రిజర్వేషన్ కదా, ఒకవేళ మీరు ఖచ్చితంగా హామీ ఇస్తేనే నేను నా భార్యను నిలబెట్టాలని మాట్లాడడం జరిగింది. ఒక్క దఫాలు కదన్న, 4 దఫాలుగా సుదీర్ఘంగా, మామూలుగా పోయి అన్న అని రాలేదన్న, సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఆయన ఏం చేశాడు, మాకు టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పారు. దాని ప్రకారంగా నేను అన్ని దానికి ఓకే అన్న. అన్ని అయిపోయిన తర్వాత గోహెడ్, నువ్వు ఖచ్చితంగా మీ మిస్సెస్ నిలబెట్టు, నేను ఖచ్చితంగా అవకాశం కల్పిస్తానన్న మాట వాస్తవం అన్నది.
4 దశలు చెప్పిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఖచ్చితంగా వెళ్ళింగు, నేను ఖచ్చితంగా గో హెడ్ అని చెప్పిన మాట వాస్తవం. ఇది కూడా ఆన్ రికార్డ్. ఇన్ని చేసి రోజు నీకు ఇస్తా ఎక్కడ నన్ను ఏ ఒక్క 1% 0.01% కూడా అంటే నమ్మకము లేకుండా నన్ను చూశాడని. కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఇంత నమ్మకం దూరం చేసి తడిగుడితో వచ్చిన బాధతోటి మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాట వాస్తవమే. కానీ మేము ఏ పార్టీలో కూడా మేము చేరబోమన్నా. మేము ఖచ్చితంగా మేము ప్రజల మధ్యలో ఉంటాం. ఈ యొక్క 70 సంవత్సరాలు ఎట్లయితే మేము ప్రజల కొరకు పనిచేసామో ఇప్పుడు కూడా మేము ప్రజల మధ్యలో ఉంటాం. ప్రజల కొరకు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా కానీ ప్రజల పక్షం మేము పోరాటం చేసుకుంటూ ముందరికి వెళ్తామన్నా. ఇది మన చాలా బాధాకరం ఇస్తాను. అంటే ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి సీఎం సీట్లో ఉన్నారు, ఆయనకు పార్టీ పరంగా కానీ మిగతా ఇక్కడ జరుగుతున్న దానిపైన ఏం చెప్పదలుచుకున్నారు? అన్న నేను సీఎం రేవంత్ రెడ్డి ఒకటే అడగదలుచుకున్నాను. అన్న మీరు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయింది. మీ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ ఈడ ఏమవుతుందంటే వనపర్తిలో ఆయనకు దాదాపుగా ఇంచు తెలుస్తాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కేవలం డబ్బున్నలను, ఎవరైతే డబ్బు ఉందో, ఎవరైతే అది ఉందో, ఎవరైతే గ్రూప్ రాజకీయం చేస్తారో వాళ్ళు కేవలం ఈ డబ్బు కొరకు రాజకీయాలు చేస్తున్నాను. డబ్బు కానీ ఓనమాల తెలంలో కూడా పదవులు ఇస్తున్నాను. ఇది ఎంతవరకు న్యాయమన్న రేవంత్ అన్న గారు కూడా మేము ఒక్కడే అప్పీల్ చేస్తున్నామన్నా, మీరు గుర్తించండి. ఇది మనం చూస్తున్న వనపర్తిలో చిల్లా చందర్కి సంబంధించిన కుటుంబం దాదాపుగా 70 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ రాజకీయాల్లో ఉంది. అది కూడా ఒకే పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. అయితే తమ కుటుంబం 70 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి తమ కుటుంబాన్ని ఎదగనీయకుండా ఎమ్మెల్యే ఆయన వర్గం కలిసి పనిన కుట్రలో భాగంగానే తమకు చైర్పర్సన్ పదవి దక్కలేదని చెప్పేసి కూడా చంద్ర కుటుంబం ఆరోపిస్తున్నారు. దాంతోపాటు వనపర్తి అంటేనే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ గతంలో రాజకీయాలు కొనసాగేవి. కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయాల విభేదాలు మాత్రం కొనసాగుతాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పటి నుంచో వైపు చిన్నారెడ్డి, మరోవైపు ఎమ్మెల్యే వర్గంగా విడిపోయి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి చీలికలు రావడం, అంటే పదవి విషయంలో చీలికలు రావడం, రాజీనామాలు చేయడం కూడా రాజకీయంగా పూర్తి వనపర్తిలో ఒకవైపు మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తిలో జరుగుతున్న కాంగ్రెస్ కుమ్ములాటలపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల శ్రీనివాసన్, ఆంధ్రచారి, HM TV, మహబూబ్ నగర్.